పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ జరిగేది మాత్రం ఇది. సో, నిన్నటి ఒక మూవీ ప్రమోషన్స్ ద్వారా శివాజీ గారైతే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారనమాట. మెగా అభిమానుల గురించి మాట్లాడమని తను మీడియా వాళ్ళు అడిగినప్పుడు, సీఎం అవ్వడానికి పవన్ కళ్యాణ్ గానీ, చిరంజీవి గానీ వీళ్ళకున్నంత ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఎవ్వరికీ లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 స్టేట్స్ తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళకున్నంత ఫ్యాన్స్ ఇంకెవరికీ లేరు. వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా సీఎం అవుతారు. స్పెషల్ స్టేటస్‌లు వస్తాయి. అన్నీ అవుతాయి. ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది. అది తప్ప మిగతావన్నీ కూడా సరిదిద్దుకుంటే ఖచ్చితంగా వాళ్ళైతే సీఎం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారనమాట. శివాజీ గారు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతూ మా అందరికి దగ్గరయ్యారు. సో, శివాజీ నుంచి శివనగా మారారు. అదే తరహాలో నిన్నటి ఎపిసోడ్‌లో నిన్న ఒక ఈవెంట్‌లో అయితే తనైతే మాట్లాడడం జరిగిందనమాట. సో, ఇంక దయచేసి పాలిటిక్స్ ఆపండి. నేను పొలిటికల్‌గా ఇంక మాట్లాడదలుచుకోవడం లేదు. కానీ నా పాయింట్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు సీఎం అవుతారండి. ఈసారి ఏపీ రాజకీయాలు కూడా మారబోతున్నాయి అని తను చెప్పాడనమాట. ఉన్నది ఉన్నట్టు తను గ్రహించే పర్సన్ అనమాట. ఆల్రెడీ నిన్న కూడా మీరు చూసే ఉంటారు. టీవీ5 మూర్తి ఛానల్‌లో కూడా తను చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణలో నేను ముందుగానే భావించాను అని తను చెప్పాడనమాట. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీఎం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ పెద్ద పనేమీ కాదు. కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది. అది సరిదిద్దుకుంటే ఖచ్చితంగా సీఎం అవుతారు. వాళ్ళ కుటుంబంలో ఆ కెపాసిటీ, ఆ క్యాలిబర్ అంతా ఉంది అని తను చెప్పాడనమాట. శివాజీ మాటలపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.